ది గ్రూప్ 2 తెలంగాణ ఉద్యమం పేపర్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష. గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి కొంచెం మార్పులు వచ్చినవి, అది గమనించండి. ఈ క్వశ్చన్ పేపర్ చూస్తే రాబోయే గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ ఏరియాను బాగా చదవాలని ఒక అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాం. ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అన్నాడు. బీసీడీ కరెక్ట్ అట. బీసీడీ. ఎమర్జెన్సీలో జరిగిన బూటకపు ఎదురుకాల్పులపై విచారణ జరిపేందుకు 1978లో థర్కొండే కమిటీని ఏర్పాటు చేశారు. 1968 మరియు 1977 మధ్య జరిగిన ఎదురుకాల్పులపై విచారణ జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జస్టిస్ భార్గవ కమిషన్ను నియమించింది. జనవరి 1982న పోలీస్ కస్టడీలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్న కొండపల్లి సీతారామయ్యను నక్సలైట్లు సాహసోపేతంగా తీసుకెళ్లారు. ఎనభై 89వ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అన్నాడు. ఆన్సర్ బి మాత్రమేనట. క్వశ్చను కింద లాస్ట్లో చూసుకోండి, పై వాక్యాలలో ఏది సరైనది ఏది సరైనది కాదు అని ఇస్తారు, అది చూసుకోండి. కొత్తగా రాసే వాళ్ళకు తెలియదు, పాత వాళ్ళకు అర్థమై ఉంటుంది. బి మాత్రమే కరెక్ట్ అట. ఏంటిది ఇది? 1970లో చంద్ర పుల్లారెడ్డి తనదే అసలైన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు విప్లవకారుల సమన్వయ కమిటీ అని ప్రకటించాడు. ఆయన అడవులలో మరియు మైదానాలలో ఉద్యమాన్ని నిర్మించాడు. తొంభై క్వశ్చన్. ఈ క్రింది వాటిని జతపరచమన్నాడు. ఆన్సర్ సెకండ్ వన్. నక్సలైట్ ఉద్యమం నాటి ముఖ్య సంఘటనలు, సంవత్సరాలు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి యూనియన్ 1974. ముద్దునూరు గ్రామంలో పటేల్ నారాయణ హత్య 1978. అల్లంపల్లి అడవులలో నక్సలైట్లచే 10 మంది పోలీసుల హత్య 1987. తాడిచెర్ల మండలం అధ్యక్షుడు మల్హర్ రావు హత్య 1989. 91వ క్వశ్చన్. సరికాని జతను గుర్తించమన్నాడు. సరికానిది అన్నాడు, సరికానిది 4వదట, అది మనకు అవసరం లేదు. సరైనది ఏదో చూసుకుందాం. పీపుల్స్ వార్ గ్రూప్ కేఎస్ వ్యాస్ను హత్య చేసింది 1993లో. కన్సర్న్డ్ సిటిజన్స్ కమిటీ ఏర్పాటు 1996. గుర్తేడు దగ్గర 7 ఐఏఎస్ అధికారుల అపహరణ 1989. వీడియోని ఒకసారి ఆఫ్ చేసుకొని మీరు క్వశ్చన్ చూసుకొని ఆన్సర్ చూసుకోండి. ఈ పెన్నుతో రౌండప్ చేసినవి టీఎస్పీఎస్సీ ఫైనల్కి ఇచ్చిన తర్వాత రౌండప్ చేసినవి. ఈ వీడియోస్ అన్నీ చూడండి. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు, గ్రూప్ 1, 2, 3, 4 అన్ని పేపర్లను మీకు చూపిస్తాను. ఈ పేపర్లు చూడడం వల్ల మీకు ఎగ్జామ్స్ ప్యాటర్న్పై ఒక అవగాహన వస్తుంది. ఏ ఏరియాని చదవాలి, ఏ ఏరియాపై స్ట్రెస్ చేయాలని ఒక అవగాహన వస్తుంది. ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేయండి. 92వ క్వశ్చన్. జగిత్యాల ఊరేగింపుకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. బీడీ మాత్రమే కరెక్ట్ అట. బీడీ. ఈ ఊరేగింపులో సుమారు 35,000 మంది ప్రజలు పాల్గొన్నారు. జనసామాన్యులను ఉద్దేశించి మాట్లాడిన వారిలో గద్దర్ మరియు వరవరరావులు ఉన్నారు. ఓకే. క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలను పరిగణించుము. ఆన్సర్ సిడి అట. సిడి. జీవో 141 ప్రకారము లంబాడీలు మరియు సుగాలీలను షెడ్యూల్ తెగలుగా గుర్తించడం జరిగింది. అక్టోబరు 8, 1940న నిజాం పోలీస్ కొమ్రం భీమును చంపింది. ఇక్కడ పెన్నుతో ఇంటూ మార్క్ పెట్టినా కదా, అవేం చూడకండి మీరు. టీఎస్పీఎస్సీ ఫైనల్కి ఇచ్చిన తర్వాత పెన్నుతో ఇలా రౌండప్ చేసిన ఆన్సర్ని మీకు డౌట్ ఉంటే ఒకసారి బుక్ తెరిచి చూసుకొని చదువుకోండి. ఇది టీఎస్పీఎస్సీ ఫైనల్కి ఇచ్చిన తర్వాత రౌండప్ చేసిన ఆన్సర్ సెకండ్. ఓకే.
నక్సలైట్లపైన ఎదురు కాల్పులను కాలక్రమానుసారంగా అమర్చండి. డిఏసిబి డిఏసిబి. గిరాయిపల్లి ఎదురు కాల్పులు, పడకల్ ఎదురు కాల్పులు. సి. పిసర ఎదురు కాల్పులు. బి. కొయ్యూరు ఎదురు కాల్పులు. తొంభై 5వ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. ఏబి 2 కరెక్ట్ అట. ఏబి 2 ఏవి సరైనవని అడిగింది కింద. 1969 తెలంగాణ ఉద్యమం అనంతర పరిణామాలలో కోస్తాంధ్రలోని అన్ని రంగాలకు చెందిన ప్రజలు తెలంగాణకు వలస వచ్చారు. బి. స్టూడియోలకు మరియు థియేటర్లకు భూములు, స్థలాలు, రుణాలు, సబ్సిడీలు మరియు అనుమతులను ఆంధ్ర వలసదారులకు ప్రభుత్వం ఉదారంగా ఇచ్చింది. 96వ క్వశ్చన్. నక్సలైట్ల ఉద్యమానికి సంబంధించి ఇప్పటి నుండి నాట్యం లేదు, పాట లేదు మరియు ఉపన్యాసం లేదు అని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పేర్కొనుము. జలగం వెంగళరావు. 97వ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. ఆన్సర్ ఏసిడి అట. ఏసిడి. రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తర్వాత జె. వెంగళరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.